ఏం హైదరాబాద్ ఏమో మోరు వాసన ఎట్లా చూడు మోర్లు చేన్లు బండ్లు ఏం ఓ ఏమైందిరా నీకు పిచ్చి పట్టిందా రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నావు? కాదురా భవ్య గీ హైదరాబాద్ లో చేన్లు లేదు ఓ చెల్క లేదు ఓ చెరువు లేదు మొత్తం గీ మోర్లు గీ బిల్డింగ్లు గివేనారా ఏమున్నాయా మీ హైదరాబాద్ లో? ఎందుకు ఉండవు, నువ్వు చూస్తే ఉంటాయి. ఇప్పుడు నీ బాధ ఏంది చెప్పు. నీకు ఏదైనా మంచి చైన్ కాడ అట్లా ఉన్నట్టు కదా. మంచిగా చేను కాడ చెల్కల ఉసం తినాలనిపిస్తుంది. మొన్న గుడికి తీసుకుపోయినా కదా, తొలకపోయినా అమ్మ గుడికి ఎండిపోయిన చెరువు చూపిస్తాను అందుకే లెక్కనే ఉంది. అందుకే ఈసారి నీకు మంచిగా ఒక పడవలో కూర్చోబెట్టి తినిపిస్తుందా, మంచిగా కొత్తగా ఉంటుంది. హైదరాబాద్ లో పడవ చెవుల పూలు కాని వస్తున్నాయా, కమ్మలు కానొస్తున్నాయి. కానీ దా మనము నిజంగానే చెప్తున్నా, మొన్న అంటే గుడిలో ఎండాకాలం భయ గానీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, రోడ్ల మీద నీళ్లు ఉంటాయి. వర్షాకాలం వచ్చింది, వానలు పడి చెడుపు వానలు పడి చేన్లు చెల్కలు అన్ని కొట్టుకుపోయినాయి, బిల్డింగ్లు కూడా పోతున్నాయి. కానీ హైదరాబాద్ లో నాకు ఏడ పడవలు కానీ వస్తాయి. అందుకే నన్ను ఎర్రదాని చెప్పు, నా ముఖం ఎర్రదాని లెక్క ఉంది కానీ నిజంగా ఎర్రదాని కాదు. అరే రామా, ఇగో గిట్లా కొనుగుతావనే ఫస్ట్ నా మాట వింటే నీకు మొత్తం తెలుసా. పా నీకు చూపెడతా, నీకు నా బాధ్యత. నిన్ను పడవలో కూర్చోబెట్టి తిండి పెడతా, పడవలో కూర్చోబెట్టి తిన పెడతావు. బిల్లు కూడా కట్టద్దు, నువ్వు బిల్లు కట్టద్దా? అవురా భవ్య, ఫ్రీ అన్ను తర్వాత పైసలు కట్టియావు కదా. ఏం లేదు, అమ్మ ఫ్రీ అంట మస్తు తినొచ్చు. ఫ్రీ అంటే ఫినాయిల్ కూడా తాగుతావు నా సోపతి ఫినాయిల్. నాకు అంత కక్కుర్తి లేదు కానీ ఫస్ట్ నీకు బోర్డు చూపెడుతుందా, అంత ఆగమాగం చేస్తావు, ఎప్పుడు ఏదో ఒకటి ఏడుస్తుంటావు. బోట్ బోట్ అంటున్నావు ఏది భవ్య? బిల్డింగ్ లోకి తోలుకోవచ్చు, లోపల ఉంటది, చెరువులు ఉంటది కదా. సరే గరం పోదాం. ఇదిగో ఈ ప్లేస్కి వచ్చినాం కదా, ఇక్కడ నీకు ఏ బాధ లేకుండా మంచిగా పడవలో కూర్చొని. ఇగో ఇదే నేను చెప్పింది, ద బోట్ హౌస్ రెస్టారెంట్. ఆగవు పెట్టావు, ఉరుకుడే ఉరుకుడు ఎక్కడ చూసినా. ఇదే ద బోట్ హౌస్ రెస్టారెంట్, మంచిగా పడవలో కూర్చొని. ఆకలి అవుతుంది. ఈ లైట్లు ఏమైనాయి? లైట్లా వేస్తారు. నువ్వు ఫోటో దిగుతావా? ముందు తిందా, పడవలో కూర్చొని తిందాం. ఇక్కడ ఫోటో దించున్నాను. ఫోటో సరే తీస్తావు. అన్న లైట్లు అయ్యురే వేసిరా, మధ్యలోకి రా కొంచెం. ఇక్కడ రా, ఇక్కడ రా ఇంకొంచెం. రెక్కల్ 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 తీసినాలే. దా పడవలో కూర్చుందురా. ఇంకా పోదాం. ఓ బోటు 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 అన్నావు కానీ మరి బోటే అంటారు కదా, దీన్ని బోట్ అనే అంటారు. కుర్చీలే ఉన్నాయి అన్ని ఈడ చూడరా, దీన్ని బోట్ అంటారా. నీళ్ళు పోస్తే అయిపోగా భవ్య. ఇది పైన ఉంటది కదా బిల్డింగ్, నీళ్ళు పోస్తే నీళ్ళన్నీ కింద పడతాయి కాబట్టి. ఏం చెప్పినా నేను బోట్ లో కూసబెట్టి తినిపిస్తాను. కూర్చో, నువ్వు కూర్చో. నీతో నమ్మద్దు. ఏడికి దొరికొస్తాను, ఏడికి దొరికొచ్చిన. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే పేరం చెరువు అనే ఏరియా కాడ బోట్ హౌస్ రెస్టారెంట్ పెట్టారు. బోట్ హౌస్ రెస్టారెంట్ అంటే మంచిగా పడవలో కూర్చొని నీకు హైదరాబాద్లో ఏడన్నా తిరిగా నీకు కుదురుతుందా? కుదరదు. అప్పుడు ఏం చేయాలి? ఆ కోరిక తీర్చుకోవాలనుకున్న వాళ్ళకి మంచిగా ఎప్పుడు టేబుల్ బల్లల మీద ఇంట్లో కూడా కూర్చుంటావు. అందుకోసం ఇక్కడికి వచ్చి మంచిగా పడవలో అంటే మరి ఎక్కువ మందికి బోట్లు సరిపోవు కదా అందరికి. పడవ ఒకటి రెండు ఎవరు కట్టి రాళ్ళతో మాట్లాడుతుందా? నీతో కాదు ఫస్ట్, ఇది ఎవరు కట్టి రాళ్ళని పిలువు. కొట్టుకోకండి. ఏంది చెప్పండి, ఏంది ఏంది నీళ్లు లేవంట. నేను మంచిగా హైదరాబాద్ లో పడవలేదు, మంచి బోట్ రెస్టారెంట్ అన్నప్పుడు నీళ్ళు ఉండాలి. నీళ్ళు పడవంటే అరే హైదరాబాద్ ఏడ చూడు వాటర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అది తీసుకొచ్చి వాటర్ పెడితే అంత అందరు నా దగ్గరకు వస్తారు బిందెలు పట్టుకొని వాటర్ వాటర్ అని. బోట్ లో తినుడు కాదు, ఏడ పిచ్చోళ్ళని చేస్తున్నాము. అగో వాటర్ ఎఫెక్ట్ వేసినాం కదా, కింద కనబడుతుందా? 3D లో ఒక ఫోటో తీస్తే వాటర్ ఎఫెక్ట్ తింటున్నట్టు వస్తుంది. ఆడ పెయింటింగ్ వేసినాము మొత్తం. ఒక బకెట్ నీళ్ళు పైసలు కడతలేమా? పైసలు తిన్నికే కడుతున్నారు కదా, ఫుడ్ తినుండ్రి జబర్దస్త్ ఉంటది. మీరు ఏడ తినుండరు, అంత మంచి టేస్ట్ ఇస్తాం, క్వాలిటీ గిట్ట ఇస్తాం. అన్న ఏమేమి ఉంటాయి మీ తానా? మా తానా నీకేం కావాలి చెప్పు, అన్నీ ఉన్నాయి. నీకు కావాల్సింది కావాలన్నా మేము చేసి ఇస్తాము. ఇదేంటిది? స్కానర్, పేమెంట్, తిన్న వాళ్ళు పేమెంట్ కట్టడానికి. భవ్య ఇడ మనది పెట్టు, ఇలా తీసేసి మనది పెట్టు, మన దాంట్లోకి వస్తుంది. సరే కానీ ఏమేమి ఉన్నాయో చెప్పు. ఇక ఇదిగో మా దగ్గర పెద్ద మెనూ ఉంది.
ముందు నువ్వు ఆ పడవలో కూర్చుందా మెను. నేను కూర్చోబెడుతుందా ఈమె ఎందుకన్నా ఊకొస్తుంది గీమేనా ఓనర్ చెప్పు నువ్వే దోలుకొచ్చినావు కదా మరి చెప్పు మళ్ళా ఓనర్ ఎవరులే అన్న నువ్వే దోలుకొచ్చినావు కదా మరి చెప్పు ఈమె మళ్ళా ఎందుకు వస్తుంది మొబైల్ నాకు తెలియదే దోస్తాను వీళ్ళంతా దోస్తాను చేసి మంచి పడవ ఏం కావాలి నీకు స్టార్టర్ కావాలన్నా మర్చిపోయింది స్టార్టర్లు మెయిన్ కోర్స్ మస్తు ఉన్నాయి కానీ తిని మా అమ్మకి చెప్తే ఇవన్నీ ఉండమని ఏంటి ఇవన్నీ ఇంగ్లీష్లు ఉన్నాయి ఈడ అందరూ ఇంగ్లీష్ లో వస్తారు కదా మరి నా లెక్క చదువురాని వాళ్ళు వస్తే ఎట్లా? మేము చెప్తాం కదా కావాలంటే ఏం కావాలి అమ్మో మీ రేట్ ఎక్కువనే చెప్తే రేట్ ఎక్కువ నేను చెప్తాం ఏది చూసుకున్న దాంట్లో రేట్ ఎక్కువ ఉండదు ఎవరైనా రేట్ ఎక్కువనే చెప్తారు రేట్ ఎక్కువ అంటే రేట్ ఎక్కువ అంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఏది రేట్ ఎక్కువ అంటే ఏది ఎక్కువ చెప్పు ఏమో నీకే తెలుసు మా దగ్గర చికెన్ బిర్యానీ 170 రూపాయలకే దొరుకుతుంది అవ్వా గంతగ్వనా ఒకరికి సరిపోతుంది మంచిగా మా దోస్తుని పిలుస్తా భవ్య ఎక్కడ పోయే భవ్య ఇప్పుడు మళ్ళా గునుగుతుంది భవ్య ఇగో రేటు మస్తు తగ్గమని అంటారా నాకు బిర్యానీ తినిపిస్తావా ఈడ తీసుకొచ్చింది నేను ఈడ ఎట్లుంటుందో నాకు తెలుసు అసలు ఈడికి వచ్చినాక నన్ను మర్చిపోతుంది గిట్లుంటది ఈ మొబైల్లో నాకు తెలియదు అన్న నువ్వు ఏది మంచిగా ఉంటే అదే పెట్టే ఇగో మా తాన 666 కాంబో గిట్ ఉన్నది 666 రూపీస్ కి కూర్చొని మాట్లాడదామా సరే మాట్లాడదాం మన పడవలో కూర్చుందాం ఎట్లా ఎక్కుతాను మంచిగా స్టెప్ ఉన్నది కావాలన్నా ఊకే మధ్యలో కిందకు వస్తుంది తొలకొచ్చిన అయిపోయింది నీ పని నమ్మక ద్రోహులు అందరూ ఏంటి ఇట్లా మన మైక్ టీవీలో మా భార్గవి ముచ్చట్ల భార్గవి తీసుకొస్తే రెడీ చేయండి అంతా వెన్నుపోటు వచ్చింది నాకు సరే ఎక్కింగా ఎక్కే అన్న ఫస్ట్ నువ్వే అసంతకు జరుగు నేను గిట్ వస్తా జరుగుతా ఒక దిక్కులో వేసిపోగలం ఓయ్ అబ్బో అన్న నేను బక్కగానే ఉన్నానే భవ్య కూర్చుంటే లేచిపోతుంది నేను కూర్చుంటే అబ్బో అమ్మ దిగబడుతుంది నీళ్ళు వస్తాయా ఇప్పుడు నీళ్ళేం రావు నీళ్ళు తర్వాత వాటర్ ఎఫెక్ట్ అన్నావు కదా అంతా మంచిగానే ఉండి గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకుని అప్పుడు వాటర్ ఎఫెక్ట్ పెడతాము వాటర్ లోనే పెడతాము ఇప్పుడు వాటర్ లో పెడితే ఏంది పిలుస్తా ఇప్పుడు వాటర్ లో పెడతా దాంట్లో చేపలేస్తా అసలు లే కాన్సెప్ట్ ఏంది బోట్ తీసుకుపోయి వాటర్ లో పెట్టాలి వాటర్ లో చేపలేయాలి అట్లా వేసి పెడితే బాగుంటదని కాకపోతే నాకు ఒక ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది కస్టమర్ల నుంచి వెజిటేరియన్స్ కూడా వస్తారు సో స్మెల్ వస్తూ ఉంటది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది అట్లా అట్లా చెప్తావు నువ్వు కస్టమర్ కి మాస్క్ పెట్టుకుని ఎట్లా తింటారు అందు గురించి అందరి గురించి ఆలోచించి అందరు ఇష్టపడరు ఎక్వేరియం లో చేపలు ఉండొచ్చు కానీ మనం ఇట్లా పెడితే అందరు ఇష్టపడరు ఇది అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఎక్కడన్నా ల్యాండ్ లో పెడితే మనకు బాగా సెట్ అవుతుంది అది తినేటోళ్ళు అక్కడ తింటారు ఈ వెజ్ అది తినేటోళ్ళు వేరే దగ్గర తింటారు ఇప్పుడు మాకు ఇలా ఏరియా ఉంది కాబట్టి దీని తగ్గట్టు మేము ఇక్కడ సెట్ చేసాము మొత్తం 3D పెయింటింగ్ ఇవన్నీ వేసి సెట్ చేసాము ఫ్యూచర్లో వేరే దగ్గర కన్నా స్పేస్ తీసుకుని నువ్వు అన్నట్టు వాటర్లో పెడతాం అప్పుడు నువ్వు మళ్ళీ రా వాటర్లో కూర్చొని తిందు మర్చిపోతారేమో పెద్దగా అయినాక ఎందుకు మర్చిపోతాం ఏం మర్చిపోము కాదే ఇవన్నీ పెట్టినప్పుడు మళ్ళీ గవెందుకు పెట్టేది కుర్చీలు గవన్నీ ప్లేస్ సరిపోదు కదా జగ మరి అంతమంది ఇవన్నీ దీంట్లో నలుగురే వస్తుంది కూర్చోనీకే ఇప్పుడు నా సొంటలో ఇప్పుడు నేను కూర్చొని తింటున్నా వేరే వాళ్ళకి అబ్బా నేను దాని మీద కూర్చోవాలని అదే 2 బోట్లు ఉన్నాయి బుకింగ్ చేసుకోవాలి మాకు ఏడికెళ్ళి వస్తారు లింగంపల్లి కూకట్పల్లి సికింద్రాబాద్ బుకింగ్ చేసుకుని వస్తారు మాకు బోట్ కావాలని అలాగే రిజర్వేషన్ పెడతాము వేరే వాళ్ళు అది కూడా ఉంది పార్టీలు చేసుకుంటారు ఆడ ఆ బోట్ బర్త్డే యానివర్సరీ మొన్ననే యానివర్సరీ అయింది ఒకళ్ళది పార్టీ తీసేది యానివర్సరీ అని పెట్టి బర్త్డే వాళ్ళు వస్తే ఎట్లా అప్పుడు తీసేస్తాం బర్త్డే పెడతాం అప్పుడు అట్లా చేయొద్దు పాపం తగులుతుంది అదే చేసినాము అట్లా అవుతుంది ఇక తిన్నావా తిన్నా నువ్వు తిన్నావా నేను తినలేకు తినిపిస్తాను తోలుకొచ్చింది వస్తుంది చెప్పిన మాస్టర్ చేస్తుండో తిను కాంబో వస్తుంది 666 కాంబో అన్నీ ఉంటాయి దాంట్లో నువ్వు ఒక్కనివేనా ఓనర్వి ఎంత అయిందండి ఇదంతా అయింది బానే చెప్పారని నాకు తెలుసు అయింది బానే అయింది ఖర్చు బానే అయింది అడిగే చెప్పి బానే అయింది అని అట్లా చెప్పాలి బానే అయింది ఇంకా మంచిగా నడుస్తుందా అన్న నడుస్తుంది వీకెండ్స్ బాగానే వస్తున్నారు వీక్ డేస్ కొంచెం కొత్త రెస్టారెంట్ కదా కొంచెం డల్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పబ్లిక్ కి సో వస్తున్నారు పర్లేదు బాగానే పికప్ అయింది అదే నువ్వే చెప్పాలి మరి పెట్టి ఫేమస్ చేయాలి నువ్వు చెప్తే వచ్చి తింటారు మొత్తం మా ముచ్చట్లో వాళ్ళు ఉంటారు నా దోస్తులు ఉంటారు అందరు వస్తారు చూడు అప్పుడు నీకు మంది ఇట్లా హలో రండి అన్నాడు మొత్తం వెయిట్ చేయాలి మీరు అంతా లైన్లు కడతారు ఇప్పుడు మరి ఇంకా ఈ బోటుకి ఇవన్నిటికి ఎంత అయింది అన్న దేంతో చేపించారు ఇవి ఈ రియల్ బోట్లు నాగ్పూర్కి వెళ్ళి తెప్పించిన నేను ట్రాన్స్పోర్ట్ లా పైన పెట్టడానికి రాకుంటే క్రేన్ పెట్టి క్రేన్లోకి వెళ్ళి మన తాను చేస్తలేరు అన్న చెప్పిగా ఇంకేమేమి ముచ్చట్లు
ఏమున్నాయి ముచ్చట్లు మీరే చెప్పాలి, చెప్పి కస్టమర్లకు చెప్పాలి. మంచిగా కొత్త రెస్టారెంట్ వచ్చింది అదే చెప్పినా కదా, పెడదాంలే నీళ్ళు ఒక సంవత్సరంలో పిలుస్తా, కంపల్సరీ పిలుస్తా. ఒక సంవత్సరంలో నీళ్ళు ఫ్రీగా పెడతా. లేకపోతే రాను మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఫ్రీ. ఎప్పుడు వస్తా అంటే అప్పుడు రా. ఊకూకే రాను నేను, నాకు మస్తు పని ఉంటది ఇట్లా. ఊకూకే రాను. అరే ఈ తెల్దికి ఇప్పుడు వచ్చినప్పుడు రా. చిలుకూరు పోయే రూట్లో ఉన్నది, కాళీ మందిర్ ఉన్నది. ఎప్పుడు పోయినా ఇట్లా మా ముంగట్కెళ్ళే వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళి చిలుకూరు పోవా. ఇప్పుడు పోతావు కదా వస్తది దారిలో. అప్పుడు ఇంత చెప్పినాక రానాయ అన్న. మరి మీకు ఏడేడికి వెళ్ళి వస్తారు మంది? మాకు దూరం పెట్టినా కానీ మాకు ఇక్కడ ఏం మంచి రెస్టారెంట్లు లేవు, క్వాలిటీ రెస్టారెంట్లు అన్ని మాస్ రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పి మంచిగా పెట్టిన. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వస్తున్నారు. నాకు ఇక్కడ వాళ్ళ కంటే అవుట్స్కట్స్ నుంచి ఎక్కువ వస్తున్నారు. కొండాపూర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, అక్కడ వాళ్ళు లింగంపల్లి, సికింద్రాబాద్ కి వెళ్ళి కూడా వస్తున్నారు. ఆడ కూడా చేస్తా, తర్వాత చేస్తా. ఫస్ట్ ఈ ఏరియాలో లేదని చెప్పి ఇక్కడ పెట్టినా అనమాట. నేను ఇన్నే ఉంటా పక్కకి, చూసుకోనికి బాగుంటది అని చెప్పి ఇక్కడ పెట్టినా అనమాట. ఇల్లు ఇన్నే ఉంటా. లేదా బండి మీద వస్తా. కార్ ఉన్నది. ఎందుకు కార్ ట్రాఫిక్ లో ఆగాలి? బండి అయితే సందులో గల్లీలోకి వెళ్ళి వచ్చేయచ్చు. తప్ప అనుకోకే. లే ఎందుకంటే మళ్ళీ షానిగా తినేటోళ్ళు షానిగా రావాలి. అట్లా ఆడిస్తున్నావు స్కూల్లో? అన్న అప్పటి నుంచి అన్నం పెడతా అన్నావు కానీ ఏం పెడతలేవే, మాటలే చెప్తున్నావు. అరే నువ్వు మాట్లాడిస్తున్నావు, ఒక అన్నం అవుతుంది అది నేను ఎప్పటి నుంచో తినమని చెప్తున్నా కదా. ఇప్పుడు కావాలన్నా చెప్పు, ఇట్లా చిటికేస్తే వస్తుంది. ఒకసారి చూడు వస్తుంది, చూడు ఇప్పుడు చిటికేసి గంట అవుతుంది. ఏడైతే అగో వచ్చేసింది చూడు. ఇప్పుడు బిర్యానీ వస్తుంది చూడు. అరే వస్తాయి చూడు, అవి కూడా వస్తాయి చూడు. ఇప్పుడు 2 నిమిషాల్లో మొత్తం దన్న స్పెషల్ చేయించా. మట్టి కాదు ఇవి, మెల్లమైన అంటారు. ఇట్లా ఇసురై పగలవు ఏమి. ఇసురై వద్దన్నా మళ్ళా. మాకు అట్లనే చూపించిండు డెమో షాప్ లా. వీడికెళ్ళి ఆడదాకా ఇసిరిండు, పగల్లేవని తీసుకున్నాము. ఒకవేళ ఇది వలిగిపోతే ఏం కాదు, షాప్ వానికి ఉల్టా ఇచ్చేదా, కొత్త ప్లేట్లు ఇస్తాడు. సరే చూడు, స్పెషల్ గా వేయించిన నీ గురించి. ఉప్పు డబ్బా తీసేయి మనం. ఎందుకు? ఉప్పు తక్కువ ఉప్పు వేసుకో. ఉప్పు తక్కువ తింటాను. తక్కువ తినాలి. అవునా? ఇది లాస్ట్ కన్నా ఇప్పుడు కాదు, కాంబో కదా, అన్ని కలిపి తెచ్చినాం అనమాట. తింటూ తాగుతారు బిర్యానీ తింటూ. కాంబో అంటే మేము దాంట్లో 3 బిర్యానీలు ఇస్తాము. చికెన్ బిర్యానీ, అదే చికెన్ బిర్యానీ ఒకటి, స్పెషల్ చికెన్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ, ఒక చికెన్ 65 స్టార్టర్, 2 స్వీట్, 2 కూల్ డ్రింక్. ఫుల్గా తినొచ్చు ఇద్దరు. ఒక ఫ్యామిలీ ఉన్నా కానీ ఒక కిడ్ ఫుల్గా తినొచ్చు. అవునా? మరి వేస్తుండే అన్నగిటై मुझे थोड़ा ఏం కాదన్నా, గట్టిగా తినాలి. సామ్రాజ్యం కాపాడాలి. నువ్వు తిను, ఆకలి అవుతుంది అంటున్నావు కదా, తిను. నేను తింటా, నువ్వు గిట్లా తినాలి. తింటా మళ్ళీ ఒక్కతే తిన్ను. అమ్మ నాకు ఇయ్యలే అనుకుంటే అమ్మో నాకు చాలు జరసేపు ఆవు. చెంచాతో తిందామా? నీ ఇష్టం, నువ్వు ఎట్లా తిందామంటే అట్లా తిందాం. ఉల్లిగడ్డలు ఇయ్యడా? ఆనియన్ సలాడ్ వస్తుంది, లేకపోతే వద్దుతి. ఉన్నాయి వస్తున్నాయి. అవి మర్చిపోయినట్టుండ్రు ప్లేట్లో. తింటా. ఇదేంటిదన్నా? చికెన్ 65 స్పెషల్ చికెన్ బిర్యానీ. బాగుందా? బిర్యానీ కూడా బాగుంది. ఇవన్నిటికి ఎంత ఇప్పుడు? 666 రూపీస్. 666 రూపాయలు. ఇదిగో వచ్చినాయి చూడు ఇట్లా. ఇదంతా ఇప్పుడు నువ్వే తినాలి. ఇదంతా నాతోనే ఏడవుతుంది. నువ్వు ఆకలి అవుతుంది అంటున్నావు, నీ గురించి తెప్పించిన, నువ్వే తినాలి. ఇదంతా మొత్తం ఫినిష్ చేసి చూపెట్టాలి. ఆ పోరా నేను ఉండి చూస్తుంది ఫుడ్. నువ్వు తింటుంటే నాకు వెడతలకుండా తింటుందని చూస్తుంది. ఆడికి వెళ్ళి ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి, రమ్మని. అయితే ఆమె తింటది. సరే అయితే ఫోన్ ఇవ్వవా? నీ ఫోన్ ఇదిగో. ఐఫోన్ కాదా? ఐఫోన్ కాదు, నేను ఐఫోన్ ఫ్యాన్ కాదు, ఆండ్రాయిడ్. అట్లనే వాడాలి, పెద్ద పెద్ద వాడొద్దు. ఇకదే నాకు తెలుసు నంబర్. చెయ్యి. గిన్లుంది మైక్ టీవీ భవ్య. లేపుతలేదు చూసినా. హలో భవ్య,
ఇక రారా ఒకసారి నీతో పని ఏం కాదు ఇక రా. ఇగో నీ కోసం తినకుండా ముద్ద గిట్ట కలపలే. ఇప్పుడు ఎందుకు పిలిచినావు? నేను గుర్తొచ్చినా ఇప్పుడు నీకు? రా భవ్య కూర్చో. అన్నకి వద్దంట సఫనే తింటలేడు. వద్దన్నాడు కాబట్టి నన్ను పిలిచినావా? నువ్వు లేకపోతే ఎట్లా రా భవ్య? నువ్వు నన్ను పక్కకి వెళ్ళగొట్టినావు కదా. మిత్రద్రోహి. కట్టప్ప అంటారు, కట్టప్ప. నువ్వు లేకుండా ముద్ద తినట్లేదు. ఇగో తినబుద్ధ అయితలే భవ్య. పెట్టుకుని ఒక ముద్ద పెట్టుకుని ఆపేసింది. ఏమన్నా అనుకోరు, ఇగో ఇట్లనే ఉంటారు. తినలేను ఎక్కలేదు నాకు అని చెప్పి ఫోన్ తీసుకుని ఫోన్ చేసి గిన్నెదేమోనన్న పోరికిట మళ్ళీ మనకు డిస్ట్ అయితే. ఇగో చూడు పోరంట ఏమో అంటే ఫస్ట్ ఏమో భవ్య నన్ను అడిగి తీసుకోవో ఏది అని అన్నది. గుడికి నాతో గుడికి తిరిగింది. ఇప్పుడు బోట్ హౌస్ కి వచ్చింది. నన్ను కట్టప్పనగా ఎన్నుపోటు ఓడిచి ఇప్పుడు పంపించి ఇప్పుడు మళ్ళీ రా అంటుంది. ఇగో మురిపాలకి ఏం తక్కువ లేదు. ఏం వద్దు పట్టు ఒక్క బుక్క మంచిగా చేస్తుంది. ఓ చేస్తే చేసింది కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం వస్తుందిరా. తినలేవు కదా ఇంకా. ఇప్పుడు పెట్టినావు కదా నోట్లో. అబద్ధాలు చెప్పొద్దు అట్లా, మొత్తం తిన్నాకనే చెప్పాలి. తిను. టేస్ట్ నిజంగా బాగుందిరా. ముక్కలు బిర్యానీ తిను, బిర్యానీ ఇంకా బాగుంది. అది వద్దన్నా నాకు, అదంతా తిన్నది. అన్నం పెట్టి చాలు. ఇప్పుడే ఏం కాదే ఈ 2 ముక్కలే. ఏమొద్దు నాకు, అన్నం పెట్టి చాలు. నిమ్మకాయలు లేకుంటే ఎట్లా తింటారా బిర్యానీ? నువ్వు పెద్ద తింటున్నా. ఏమి భయపెడుతున్నావు ఎంతసేపు? దోస్తు నమ్మకన్నా వెండిపోటు ఒడుస్తుంది. ఇప్పుడు నన్ను ఒడిచింది కదా అట్లా. ఏం చేయ. ఇగో మీరు కూడా ఎవరైనా బోట్ హౌస్ రెస్టారెంట్కి వస్తే రండి, కానీ ఇట్లాంటి వెన్నుపోటు ఒడిసి దోస్తుని తీసుకురా. ఏం కాదు, మా సొంతలతోనే రావాలి. అప్పుడే మీకు మజా ఉంటుంది, తాగే మజా కాదు. ఇప్పుడే అనవసరంగా తీసుకురాకుంటే ఇవన్నీ కూడా నాకే మిగులుతుండే, నేనే మంచిగా తింటుండే. అయ్యో నాతో పాటు నన్ను తీసుకొచ్చిన. నాన్న నువ్వు కూడా తిను, మర్చిపోకు, పెడతారు మంచిగా. అప్పుడే ఒక తిను అన్న, నువ్వు తిని మంచిగా ఉంది చూడు. ఇప్పుడు ఈమెకి నాకు సంబంధం లేదు. ఇంకా మొత్తానికి అయితే బోట్ హౌస్ ఏదైతే ఏంది చూపించినా కదా, ఎట్లుంది మరి? బాగుంది. వాళ్ళన్న రావాలనుకుంటే బోట్ హౌస్లోకి రాది. ఏడుంది అన్న? ఏడుందో తెలియకుండా వచ్చినావు. ఒక ఆమె తోలుకొచ్చింది, ఆమె కూడా వచ్చినాను. ఇక్కడ పడితే చిలుకూరు గుడి ఉంది కదా, దేవుని దర్శనం చేసుకున్నాక నీసు తినొచ్చు. అప్పుడు గిడికి రాది. వెజ్ ఉందా అన్నమంటారా? వెజ్ కూడా ఉందంట. నీసు తినని వాళ్ళు వెజ్ కూడా తినొచ్చు. గిడి దాకా రాది, మంచిగా ఉంది. ఇక్కడ మంచిగా బోట్లో కూర్చొని ఫోటోలు దిగిన కాంబోనా? ఈ మాకు ఒక్కదానికి తెప్పించిరా? ఇదంతా రివెంజ్ కదా, అర్థమే నాకు. ఇదంతా రివెంజ్. ఇంకోసారి నేను ఏడికి తీసుకోపోయినా ఫస్ట్ నేనే పోతా. మిగిలిపోతే నేను పిలిచిన తెలుసు, గిట్లనే ఉంటుంది ఇళ్ళతో ముచ్చట్ల. ఇంకేదంతా పక్కన పెట్టురి. మీరైతే ఈ బోట్ హౌస్ ఎంజాయ్ చేసారు కదా మా ముచ్చట్ల పాపతోని. ఎట్లాంటి వాళ్ళైనా దోస్తులే కదా, ఒకసారి జత కట్టినాక వదలలేము. కాబట్టి ఈ ఫుడ్ అయితే మాత్రం మస్తుంది. ఇక నేను తినాలి కదా, మీతో మాట్లాడుతుంటే తినలేను. ఇప్పటికే నన్ను పక్కకి వెళ్ళగొట్టింది, ఇప్పటికి పిలిచింది మొత్తాన్ని తిననీకి. నేను ఇది తినేసి మంచిగా ఇంటికి పోతా. మీరందరూ కూడా ఎవరన్నా వచ్చి తినాలనుకుంటే ఎంజాయ్ చేయరు. ఇక దోస్తులు ఎట్లున్న దోస్తులే కాబట్టి వాళ్ళతో వచ్చి మంచిగా చేసుకోరి, పార్టీలు చేసుకోరి, మంచి టైటానిక్ ఫీల్ ఎంజాయ్ గారి. ఓకేనా? ఇంకో ఏం లేక మేమేమో చెప్తామని అర్థం పెట్టినాం. అన్ని తలకాయ ఖరాబ్ ముచ్చట్లు. ఇటు చిలుకూరు, కాళీ మందిరు, ఇంక ఇటు సైడ్ వస్తారు కదా మీరు. ఇటుకి వచ్చినప్పుడు గుడి దర్శనం చేసుకున్నాక ఇటుకి రాత్రి మంచి మంచి తిండి ఉంది. 666 రూపాయల గిన్నె కనమంట. 2 తినొచ్చు కడుపు నిండా. మర్చిపోకురి సరేనా? సరే, ఆడికెళ్ళి 15 నిమిషాలు. బాయ్ కాదు, తిన్నాక వస్తా జర్సేపు ఆవురి. తినని ఉండ్రి. నన్ను పంపిస్తుంది ఎట్లా, నేను పోతా. బాయ్. తినరా ఇదంతా? తినే వెళ్ళిపోతే ఎవరు తింటారు అన్న? బాగుండే. ఇప్పుడు ఇదంతా పెట్టినాక మళ్ళీ పైసలు అడుగుగా? లే పైసలే మేడం. ఎంత తింటావు కడుపు నిండా తిను, మొత్తం తిని వెళ్ళు. ఏం కట్టనవసరం లేదు, నీకు కాంప్లిమెంటరీ. వచ్చినావు ఆకలని హ్యాపీగా ఖుషిగా తిను వెళ్ళు. మీ వాళ్ళకి కూడా తినబెట్టు. తినిపిస్తా మళ్ళీ పోరి ఊకే గులుగుతుంది పోయేదాకా. ఏం కావాలి మా మెనూ ఆడుంది, నీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకో, తిను హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళు.
సరే అన్న, మంచి మంచి అందరికి చెప్తారు అమ్మ నీడికి. మంచిగా తిను, మంచిగా సాయంత్రం IPL ఫైనల్ ఉంది, హైదరాబాద్ కి సపోర్ట్ పెడతాం. ఇక్కడ లైవ్ స్క్రీనింగ్ వస్తుంది, మనోళ్ళకి గెలుస్తారు, మనోళ్ళే గెలుస్తారు, అది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఫోన్ చేసి అరే నిజంగా మనోళ్ళకి గెలిచిరా అంటావు నువ్వు ఫోన్ చేసి నాకు. సరే మీరు తింటుండండి, నేను వెళ్ళి కొంచెం కస్టమర్స్ ని చూసుకుంటాను. ఆయన తినివో అన్నం అట్లా మిగిలిన పెట్టొద్దే. నేను లేవాలా వెనకకి వెళ్ళిపోతాను. ఇక నీ ఫోన్ తీసుకో, మళ్ళీ వలిగిపోతే నన్ను కట్టమంటే నా తన పైసలు పగలదులే, చాలా సార్లు పడ్డది కింద. సరే తింటున్నాను నేను. పోయి మళ్ళీ అన్న నువ్వు కింద పడితే మేము గిట్ట కింద పడతాం. ఏం పడదు, చాలా హెవీ వుడ్ తోటి చేపించాం. ఒరిజినల్ బోట్ అంట. అందమైంది, సిగ్గైందిరా, కొత్త మనిషి కదా. అవు బాబ్యా, ఫీల్ అయిన వారా? కారం అలా బాగుందా? ఏంది బాగుండదు? ఫుడ్ బాగుంది, నువ్వు చేసిన సిక్కలే ఏం బాలే. ఏ అన్న కొత్త మనిషి కదా, జర సిగ్గైంది. సిగ్గైనా నన్ను బయటకు తోలినావు. ఏ నువ్వు పోయినావు, నేను ఎందుకు తోలినా? నువ్వు గిసేటే చేస్తావు, నేను పోయి మన అలేసరికి చెప్తాను నీతోనే నీ ముచ్చట. సార్ నన్ను ఏమన్నాడు పెద్ద సార్, మంచిగా తిన్నావా, ఏమేమి తిన్నావా అని అడుగుతాడు. చెప్తా అదే అంటే ఫ్రీగా తినొచ్చినావు కదా ఆడా అని అంటాడు చూడు అలీ సారు. సరే కానీ కానీ నిజంగానే వచ్చినాం కానీ ఏదైతే అదే నువ్వు చేసినావు ఇక నా దోస్తువే కానీ ఫుడ్ మాత్రం వస్తుంది కదా. అవురా మస్తు మంది, ఒక్కరు ఇద్దరు తినొచ్చింది, ఆ మస్తు మిగులుతుంది. ఇప్పుడు అంటే మన ఇద్దరం వచ్చినాం కానీ నెక్స్ట్ టైం మన ఆఫీస్లో అందరినీ పట్టుకోదామా? అందరికి పెడతారా ఉత్తగా? నీకు పెట్టుడు ఎక్కువ అంటే ఊకనన్నా పిలిచి. హలో, నిన్ను తీసుకొచ్చింది నేను. తీసుకొస్తే అన్న నా ముఖం చూసి పెట్టిండు, నీకు ఎవడు పెట్టలే. సర్లే, మిగిలిపోతుంది అని పిలిపిస్తే ఎట్లా మాట్లాడుతాం? మారండి గిసంటే దోస్తులు మారరు. ఇంకా అయిపోయా, ఇంకతో మళ్ళీ మనం బయటికి రావద్దు. ఇట్లుంటది మా ముచ్చట్ల భార్య. రాడు అన్న, నేను అన్నిసార్లు వస్తే నాకు అన్నిసార్లు ఫ్రీ పెడతాడంట. తిను, నువ్వు ఒక్కదాన్ని తిని దుమ్మ దుమ్మ ఈ బోట్లో పట్టకుండా అవుతావు. నేను మంచిగా ఉంటా, ఇంకా పోతున్నా నేను. మరి బాయ్. మీరు కూడా ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీలు చూడనీకే మరి ముచ్చట్లు భార్గవినే చూడండి. నేను పోతున్నా, బాయ్. సరిపోతామో అంతే, మనం తిందాం, ఇదంతా మనమే తిందాం. ఈమెన ఊరు కానీ మిగిలిపోతుంది అని పిలిపిస్తే ఎట్లా మాట్లాడుతుంది? నీకు పెట్టుడే ఎక్కువ, తిని సపడే. తడా ద బోట్ హౌస్ అన్న మంచిగా ఉన్నది, మంచి కడుపు నిండా పెట్టినావు. బువ్వా అబ్బా, కడుపు తినలేక వచ్చిన, పోరిని పిలిచినా కూడా తినలే అన్న. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా తిన్నారు. 600లలో ఇద్దరు ముగ్గురు తినొచ్చు. తినొచ్చు, బాగుందా ఫుడ్? టేస్ట్ రాస్తారు కదా అన్న, నేను రాయాలనా? ఇది అది కాదు, రాసేది కాదు, ఇది మా స్పెషల్ మెనూ. నువ్వు అడిగినావు చూడు మీ దాంట్లో స్పెషల్ ఏందని, ఆ స్పెషల్ అన్నీ మేము ఇక్కడ పెడతాం అనమాట. అప్పుడప్పుడు కొత్తవి కూడా పెడతాం మేము, నాటుకోడి పులుసు, రాగి సంగటి, అట్లా మాకు కొత్త స్పెషల్ రాజుగారి కోడి పులావ్ అలాంటి మెనూలో ఉండవు అనమాట. వీకెండ్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీకెండ్ కొంచెం ఎక్స్ట్రా డిషెస్ చేస్తాం మేము. అలాంటివన్నీ ఇక్కడ దీంట్లో పెడతాం అనమాట కస్టమర్స్కి. అది కూడా రాస్తే బాగుంటుంది. అవును బాగుంటుంది, కమ్మగా ఉంది, అది కూడా పెడతాం. సరే నువ్వు రాయి, నీకు ఇస్తా పర్మిషన్, రాస్తా. ఇన్నే ఉంటుంది చూడు, ఇదిగో నీకేమనిపిస్తే అది రాయి. బాగుందని రాస్తా, రాయి. తెలుగులో రాస్తా, రాయి. పోతలే మలుపు, ఇది మలుపు. బాగుంది, రైటింగ్ మంచిగా ఉన్నది, ఏమనుకోకు. పర్లేదు, బాగుంది. మైక్ టీవీ ముచ్చట్లు చూడమని చెప్పు, మా మైక్ టీవీ ముచ్చట్లు కూడా చెప్తా, షేర్ చేస్తా. భార్గవి రాసిన చూసిర్రా? బోట్ హౌస్లా అంటే పడవల్లా మంచి కమ్మటి తిండి పెడతా అని చెప్పిన, మంచిగా ఉంది. అసలు ఎన్ని ఉన్నాయో, తక్కువ రేటే ఉన్నాయి. గిట్టుపడితే వస్తే వచ్చి వర్రి, ఏం కాదు. గిడిదాకా వస్తే ఏమైతే లిఫ్ట్ గీట్ ఉంది మంచిగా, కింద లిఫ్ట్ ఎక్కితే 4వ ఫ్లోర్లా కరెక్ట్ ఉంది, మంచిగా ఉంది. తిండి కూడా కమ్మ ఉంది. ఇగో నేను ఇక్కడ బాగుందని రాసిన, బాగుంది కాబట్టి అది నన్ను దొరికొచ్చిన పోరు ఏం పోయిందేమో, పోతే పోంతి. నాకైతే కడుపు నిండింది కానీ పోయేస్తా అన్న. పైసలు ఏం లేవు, వెళ్ళండి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రండి. మనసులో తిట్టుకోకే, పైసలు తిట్టుకుంటలేను, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రండి. నీళ్ళు పెట్టినప్పుడు విలువ ఈసారి. సరే పిలుస్తా. సరే ఇంకా పోరిని దోలాడుకుంటే ఎక్కడ పోయింది?
ఇది వెళ్తులే ఈ పోరు ఎక్కడ వాయనో ఏం భవ్య ఓ భవ్య ఓ గీడుంది ఓ బుజ్జి అయిపోయినా కమ్మ తిండి బాగుంది తెలుస్తుంది బాగా తిన్నావు నన్ను ఏదో పిలిచి ఇంత పెట్టి పంపించినావు ఇంకోసారి నేను ఏడికి తీసుకురా నేను బాగుంది ఏ తిండి పెట్టించినా కదా మళ్ళా నువ్వు మారిపోయినావు తిండి పెట్టించినాక ఎందుకు ఏదో పంపినావు నువ్వు ఇంత తినొచ్చు సరే కానీ పోదామా లేదా పోదాం ఇంటికి పోదాం ఇగో చూసారు కదా బోట్ రెస్టారెంట్ ఎంత బాగుందో తిండి అయితే మస్తు కమ్మ ఉంది మీరు అస్సలు మరవకుర్రి గిట్టుపొడితో వచ్చిన వాళ్ళు పక్కరర్రి చిలుకూరు కాళీ మందిర్ పోయిన వాళ్ళు తప్పకుండా రావాలి ఏం చెప్తాను ఈ గచ్చిబౌలికి వెళ్ళి 15 నిమిషాలని అంటే వచ్చిపోతే ఏమైతుంది రర్రి మంచిగా ఉంది కమ్మ ఉంది తిండి అయితే ముచ్చట్లయితే చూడురు యాద్ మరొకరు చెప్పు తర్వాత ముచ్చట్లంట చూడురు లేకపోతే బాయ్ బాయ్ దాయిగా పోదాం